ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మిరాయి మూవీకి వద్దాము. అసలు అవకాశం ఎలా వచ్చింది? అంత పెద్ద క్యారెక్టర్, ఎందుకంటే మొత్తం మీరు ఎంత స్కోప్ ఉంది మీ క్యారెక్టర్కి, అందరు చూసిన వాళ్ళు కూడా చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చి ఉంటారు. అందులో మొత్తం కూడా అంటే హీరోని గైడ్ చేస్తున్నట్టుగానే ఉంటుంది మొత్తం అంతా. నాది హీరో గారితో పాటు ట్రావెల్ చేసే క్యారెక్టర్, అంటే కొంచెం రూట్స్ గురించి వీటి గురించి కొంచెం అవగాహన ఉండే క్యారెక్టర్ అనమాట నాది. సో కార్తిక్ గారితో ఆల్రెడీ దీనికి ముందు నేను ఈగిల్ మూవీతో వర్క్ చేస్తున్నాను. అలాగే చౌరీ పట్టమని ఇంకో సినిమా కూడా వర్క్ చేస్తున్నాను అనమాట. ఆ టైంలోనే ఈ సినిమా కూడా స్టార్ట్ అవ్వడం, దీంట్లో కూడా క్యారెక్టర్ అవ్వడం జరిగింది. అంటే నార్మల్గా వచ్చింది ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ చేసి, అంటే మొత్తం మీరు మంచి స్కోప్ ఉంది కదా, సపోర్టింగ్ రోల్ లాగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఎలా ఈజీగా వచ్చేసిందా, కష్టపడ్డారా? 2 సినిమాలు ఆల్రెడీ జరుగుతున్నాయిగా, సో వాటిలో ఉన్న దానికి ఆడిషన్ అవసరం లేదు. బట్ కానీ ఈ క్యారెక్టర్కి ఇది ఇలా ఉంటుంది అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, ఇంత లెంతీ క్యారెక్టర్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ సో హ్యాపీ అండి. అంటే ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐమ్ లైక్ రియలీ బ్లెస్డ్. ఎలా ఉంది ప్రస్తుతం బయట టాక్ మిరాయి సినిమా? చాలా 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 బాగుంది అసలుకి. అవునా? ఫుల్ వైబ్ ఉంది. ఎలా అయితే హిట్ అయిందో ఇప్పుడు లోపల కూడా అంత వైబ్ ఇదవుతుంది నాకు. ఓకే, సో టీమ్ గురించి, ఆ సినిమా గురించి, డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారు లైక్ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అంటే నాకు డైరెక్టర్ గారితో ఎప్పటి నుంచో లాంగ్ బ్యాక్ నుంచి చాలా జర్నీ ఉందన్నమాట. ఆయనకి సినిమా 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 ఎంతసేపు ఆ సినిమా కానీ ఎలా విజువలైజ్ చేసుకోవాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఏంటి కథ ఎంత స్ట్రాంగ్గా రాసుకోవాలి, వీటి మీదనే ఉంటారు కంటిన్యూస్గా. ఇంకా వేరే అవిగేషన్ అంటే ఏం లేదు ఆయనకి. కాబట్టే ఇలాంటి సినిమాలు డెలివరీ చేయగలుగుతున్నారు. అండ్ తేజ గారితో వర్క్ చేయడం లైక్ నాకు సూపర్ హ్యాపీ ఫీలింగ్ అసలుకి. అంటే ఆల్రెడీ ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయనతో పాటు నేను కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉండడం, ఆయన దగ్గర నుంచి నేను చాలా చిన్న చిన్న విషయాలతో బాగా నేర్చుకుంటూ వచ్చాను. అలాగే మనోజ్ గారి గురించి చెప్పాలి అని అంటే, మనోజ్ గారితో పాటు నేను ఎడిటింగ్, అంటే ఆయన సినిమాకి నేను ఎడిటింగ్ సైడ్ వర్క్ చేశాను ఇంతకుముందు. అవును, మీరు మంచి ఎడిటర్ అని కూడా విన్నాను. సో దాని గురించి తర్వాత మాట్లాడదామని అడగలేదు. సో ఫస్ట్ టైం నేను మనోజ్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం. ఓకే, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ముందు సినిమాల్లో చూసాము ఇప్పుడు దాకా. ఇప్పుడు నేను లైవ్లో ఎదురుగా విట్నెస్ చేయగలిగాను. అలాగే జగత్ బాబు గారు కానీ, జయరామ్ గారు కానీ, శ్రేయ గారు కానీ, ఇలా వీళ్ళందరినీ కూడా నేను లైవ్లో విట్నెస్ చేయగలిగాను. అసలు వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఏంటి, వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉంటాయి. మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు లైఫ్ కి కదా. మన డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ డెడికేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనం ఎంత నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. హైట్స్కి వెళ్ళాలంటే డెఫినెట్లీ అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు చూసి నేర్చుకోవాలి కదా. అవును, సో నాకు ఇది చాలా పెద్ద ప్లాట్ఫామ్ నేర్చుకోవడానికి కూడా. సో ఇప్పుడు హనుమాన్ అంత హిట్ అయిన తర్వాత, అంత పక్కన అంత మంచి రోల్ చేస్తారు హీరో ఇతను అని చెప్పినప్పుడు ఫీలింగ్ ఏంటి? అంటే అది ఆనందాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలని చెప్తారు ఒకసారి? మీరే చెప్పాలి మాకు. ఆ టైంలో మీరేం ఫీల్ అయ్యారు, ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినిన తర్వాత, ఇప్పుడు హనుమాన్ రిలీజ్కి ముందే మాకు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. సో హిట్తో సంబంధం లేదు నాకు. ఆల్రెడీ తేజ గారు ముందు నుంచి తెలుసు కదా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాల్లోనే ఉన్నారు. ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము మనం కంప్లీట్గా. తర్వాత కూడా ఆయన జాంబీ రెడ్డి కావచ్చు, అద్భుతం సినిమా కావచ్చు, ఈ ఏవైతే సినిమాలు చేస్తున్నారో ఆయన ఆల్రెడీ ఆ సినిమాలు కూడా అవన్నీ చూసుకుంటూనే వచ్చాము. సో తేజ గారితో అన్నప్పుడు చిన్న ఎగ్జైట్మెంట్ లెవెల్స్ ఉన్నాయి. బట్ కానీ ఈ షూటింగ్ జరుగుతున్న ప్రాసెస్లోనే హనుమాన్ రిలీజ్ అయింది. ఇంకా అది అసలు ఆ లెవెల్లో ఉండేటప్పుడు ఈ సినిమా తర్వాత నుంచి ఎగ్జైట్మెంట్ లెవెల్స్ మారండి. సెట్లోకి వచ్చాక ఇంకా చాలా ఎక్కువైంది. సో ఇది కూడా హిట్ కొట్టబోతున్నాం అన్న ఒక ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. మంచి సినిమా చేస్తున్నాం, హిట్ అనేది మన చేతిలో లేదు కదా. మేము హిట్ అనుకుంటే ఇప్పుడు ఆడియన్స్ మరి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. సో అన్ని ఇప్పుడు వచ్చే మూవీస్ అన్ని ఎలా ఉంటున్నాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా హిట్ అవుతున్నాయి. కొన్ని ఎంత బాగున్నా కూడా అంత ఆడట్లేదు, కానీ కొన్ని కొంచెం నార్మల్ స్టోరీ మీడియం బడ్జెట్లో ఉన్నా కూడా సూపర్ హిట్ అయిపోతున్నాయి. అలా ఏం లేదండి. అంటే ఎప్పుడైనా సరే మంచి స్క్రిప్ట్ అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారనేది ప్రతిసారి ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. సో అట్లా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు అన్నీ చూడండి, అన్ని సాలిడ్ హిట్లు కొట్టేస్తున్నాయి. అసలుకి లిటిల్ హార్ట్స్ అలాగే హిట్ కొట్టింది, కిష్కింధపురి అలాగే హిట్ కొట్టింది, మాది.
సో బ్యాక్ టు బ్యాక్ అన్ని వరుస పెట్టి హిట్స్ పడుతున్నాయి ఇండస్ట్రీలో కూడా. అవును. సో ఒకటండి, మీరు 2010 నుంచి ఉన్నారనుకుంటా ఇండస్ట్రీలో కదా యాజ్ అ యాక్టర్. మీ కెరియర్ స్టార్ట్ చేసింది 2010 నుంచి 25. ఈ గ్యాప్లో ఎన్ని సినిమాలు చేశారు? బాగా పేరిచ్చిన మూవీ అంటే ఏది చెప్తారు? బాగా పేరిచ్చిన మూవీ అన్డౌటెడ్లీ మిరాయ్. అవును, అది దీనికి ముందు సవారీ అని ఒక సినిమా చేశాను, దాంట్లో కొంచెం మంచి పేరు వచ్చింది. తర్వాత పాపం పసివాడు అని వెబ్ సిరీస్ చేశాను, మన సింగర్ శ్రీరామ్ చంద్ర గారు చేశారు హీరోగా. దాంట్లో నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అందులోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేయడం వల్ల కూడా అక్కడి నుంచి కొంత అప్రిసియేషన్ వచ్చింది. తర్వాత ఈగిల్, అనుపమ పరమేశ్వర్ గారి కాంబినేషన్ లోనే ఉంటాం మొత్తం అంతా మంచిగా బైక్ ఎక్కించుకున్నారు. ఎలా అనిపించింది చెప్పండి? ఒక హీరోయిన్ అంత పెద్ద, అంటే చాలా మందికి తను చాలా క్యూట్ గా అనిపిస్తూ ఉంటది, చాలా ఇష్టపడుతుంటారు. నాకు కూడా తన జుట్టు తన అంత ఇష్టం బాగా. ఎలా అనిపించింది బైక్ ఎక్కే సీన్ ఒకటి మంచిగా ఎక్కించుకొని తోలడం బండి? ఎలా అనిపించింది? అంటే నాకు నార్మల్గానే కొంచెం షై పర్సన్. నేను అనుపమ గారితో కలిసి యాక్ట్ చేస్తున్నాను అని చెప్పి సెట్లోకి వెళ్ళి చూసుకొని ఆవిడకి వెళ్ళి ఫస్ట్ హాయ్ చెప్పాలి. నేను హాయ్ చెప్పడానికి ఆల్మోస్ట్ ఒక 1.5 day ప్రాక్టీస్ చేశాను ఎలా హాయ్ చెప్పాలి అని. ఫైనల్ చెప్పింది హలో మ్యామ్ అంతే. నేను ఎలా చెప్పాలి అనే దానికి 1.5 day ప్రాక్టీస్ చేసి, అంటే ఇలా చెప్తే బాగుంటుందా, అలా చెప్తే బాగుంటుందా, అసలు ఎలా పలకరించాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే నాకు కొంచెం ఈ భయంలో వెళ్ళి మాట్లాడడం కష్టం. అలా అని చెప్పి ఇప్పుడు ఆవిడతో నేను యాక్ట్ చేయాలి, పలకరించకపోతే బాగోదు, ఎలా పలకరించాలి అనేటట్లు నేను 1.5 day ప్రాక్టీస్ చేసి వెళ్ళి హలో అండి అన్నంతే. ఏం లేదు, నేను అనగానే హలో అన్నారు ఇమీడియట్గా ఆవిడ. ఓకే, నేను చాలా ఎంత ప్రిపేర్ అయ్యాను, వచ్చి జనరల్గా మాట్లాడి ఉండొచ్చేమో. చాలా ఫ్రెండ్లీ, అంటే ఆవిడ పెద్ద హీరోయిన్ అనే ఫీలింగ్ అసలు లేదు. సో నేను ఆవిడకి కొత్తే కదా, కానీ కొత్త వాళ్ళ కాకుండా ఒక కో యాక్టర్ లాగా హలో అండి అని చెప్పి ఆవిడ కూడా పలకరించి సూపర్ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపించింది? ఎన్ని షాట్స్ చేశారు, అవి ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఆ టైంలో ఫీలింగ్ ఏంటి అసలు? అంటే మంచిగా మాట్లాడారా మీతో? ఆఫ్టర్ హాయ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకున్నారా? లేదండి, అంటే సీన్ వరకే మాటలు ఉండేవి. కాకపోతే ఏంటంటే కంఫర్ట్ జోన్ అనేది, ఇప్పుడు ఆబ్వియస్లీ ఆవిడ పెద్ద హీరోయిన్ కదా, కానీ వాళ్ళ పక్కన యాక్ట్ చేస్తున్నాము అనే ఫీలింగ్ రానికుండా ఉంచుతారు. ఓకే, సో అది చాలు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి భయం లేకుండా ఈజీగా చేయగలిగేలాగా. ఎక్కువ 1 more ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కంఫర్ట్ జోన్ రావడం వల్ల ఎక్కువ 1 more వెళ్ళాల్సిన పని లేదు. సో మొత్తానికి బైక్ ఎక్కించుకున్నారు అనుపమ గారిని. చాలా క్యారెక్టర్ అలాంటిది, అంతే క్యారెక్టర్ అలాంటిది. సో ఓకే.